నమస్తే అండి. పద్మాంటి నిమ్మకాయ పచ్చడి చూపించవా అని అడిగారు. నేను కోసేటప్పుడు మీకు చూపించలేదు, కానీ కలిపేటప్పుడు చూపిస్తున్నా. నేను 10 నిమ్మకాయలు ముక్కలు తీసుకున్నా. ఇట్లా ఇట్లా ముక్కలు కోసాను. 10 నిమ్మకాయలండి. 10 నిమ్మకాయలు ఇట్లా కోసి 10 నిమ్మకాయలు కోసాను. 5 నిమ్మకాయలు రసం పిండాను. దీనికి కొంచెం తక్కువ ఉప్పు వేసాను. 3 గ్లాసులకి సపోజ్ 3 గ్లాసులు వచ్చినాయి అనుకోండి, ఒక 30 కల్లుప్పు ఒకటి. నేను కొంచెం తక్కువ ఉప్పు వేసుకున్నా. ఉప్పు వేసి 5 రోజులు ఊరబెట్టాను. ముక్క ఊరిపోయింది. ఇంకా ఇదిగోండి, ముక్క చక్కగా ఊరిపోయింది. ఈ టైంలో ఏం చేయాలంటే, ఇది పచ్చడికి నూనె అక్కర్లా, విత్తనాలన్నీ తీసేసుకున్నానండి. మెంతుల్ని వేయించుకుని పొడి చేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు పొట్టు తీసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నా. 1 స్పూను మెంతి పొడి అండి. ఇంకా నూనె అక్కర్లా, ఏం అక్కర్లా. ఈ పచ్చడి మీకు చూపిస్తా. నేను 3 సంవత్సరాల కిందట పట్టిన పచ్చడి. కొంచెం వెల్లుల్లిపాయలు ఇందాక మీకు చూపించానుగా, దాంట్లో వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చాబచ్చాగా 1 వెల్లుల్లిపాయ తీసుకున్నా. ఇట్లా కచ్చాబచ్చాగా నూరేసి మిక్సీ వేసుకుని దీంట్లో వేసేస్తున్నా వెల్లుల్లిపాయ. ముక్కల్ని ఇదివరకు మేము ఎండబెట్టేవాళ్ళం. ఇప్పుడు ఎండబెట్టకుండానే పట్టేస్తున్నా, ఏం అవ్వట్లా. ఇదిగోండి, ఇది అయిపోయింది కదండి. ఇదిగోండి, కారం 3 స్పూన్లు తీసుకున్నా. దీనికి పెద్ద కొలత అంటే ఏముండదు, మనం ఎక్కువ తీసుకుంటే లెక్క. ఇదిగోండి 3 స్పూన్లు ఇట్లా ఇట్లా తీసుకున్నా. అంతే, బాగా కలిపేస్తామే. ఎంత బాగుంటుందంటే, మన ఇంట్లో మనం చేసుకుంటే డబ్బు ఖర్చు అవ్వదు, మనకి ఎక్కువ వస్తాయి. కొంచెం చేసుకుంటే చాలు ఓపిగ్గా. అంతే. ఇది ఇంకా 4-5 రోజులు ఊరినాక మనం అన్నంలో తింటే బాగుంటుంది. ఇది మాకు అంకుల్ ఒక్కలే తినేది, నేను పెద్దగా తిన్నాను. మా అత్తమ్మ తింటారు. ఇంతేనండి, సింపుల్గా నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఒక 5 రోజులకి ఊరుతుంది. నేను 2 ఇయర్స్ నేను మీకు ఈ వీడియో కూడా మీకు పైన పెడతాను. కాకరకాయ వేసి చేశాను. కాకరకాయ, పచ్చిమిర్చి, నిమ్మకాయ. ఇదిగోండి ఎట్లా ఉందో చూడండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామే. నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. ఇదిగోండి 3 ఏళ్ళు అవుతుంది. అంకుల్ ఇంకా అయిపోయింది, కొంచెమే ఉందని చేశాను నేను పచ్చడి. పైకి వెళ్ళి వంకాయలు ఉన్నాయి, మెంతికూర చూపిస్తాను. ఇది ఊరినాక నేను గాజు సీసాల్లో పెట్టేస్తాను. ఈరోజు సాయంత్రం 4ంటికి నేను కొత్తపేట గాయత్రి రెడ్డి గారి షోరూమ్కి వస్తున్నాను. గాయత్రి రెడ్డి గారు ఎప్పుడు కొత్త షోరూమ్లు ఓపెన్ చేసినా నన్ను పిలుస్తారు. అక్కడికి వస్తున్నా. మీరు కూడా చాలామంది ఆమె సబ్స్క్రైబర్సే. అక్కడ కలుసుకుందాం ఎవరన్నా వస్తే. ఎక్కడ అంటే విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్, కొత్తపేట అండి. నేను అంకుల్ ఇద్దరం వస్తాం. అంకుల్ నన్ను తీసుకొస్తారు. 4ంటికల్లా అక్కడ ఉంటాను. కాసేపు ఆమెతో మాట్లాడి మళ్ళీ వచ్చేద్దాం. ఎందుకు అంటే చీరలు నమ్మకం, గ్యారంటీ. ఎందుకంటే నేనైతే హ్యాపీగా ఆమె చీరలు, పొట్టి చీరలు పొద్దునుంచి సాయంత్రం దాకా కట్టుకోగలుగుతున్నా. అక్కడ కలుసుకుందామండి. అక్కడికి వస్తా 4ంటికి. ఈరోజు పైకి వెళ్ళి మనం వంకాయలు ఉన్నాయి కోసుకుందాం. మెంతికూర చూపిస్తా. మరలా ఈరోజు మళ్ళీ మనకి కలువ పువ్వు పూసింది. ఇక్కడి నుంచి కూర్చుంటే చూస్తే కలువ పువ్వు ఎంతో బాగుంటుంది. సాయంత్రం దాకా దాని వెనక చూస్తూ ఉంటాం. రండి వెళ్దాం, పైకి వెళ్ళి వంకాయలు కోసుకుందాం. రాత్రి వర్షం పడిందండి. కలువ పువ్వులు చూడండి ఎంత బాగా ఇచ్చుకుంటుందో. కాసేపటికి భలే ఇచ్చుకుంటుంది. ఇంకో మొగ్గ, చాలా మొగ్గలు వస్తున్నాయండి. ఎండ మంచిగా ఉంది, ఫిష్లు ఉన్నాయి వాటికి. హ్యాపీగా అసలు ఎంత బాగా పూలు వస్తున్నాయో. ఇంకో కలర్స్ తీసుకోవాలి ఈసారి. అసలు మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో, అసలు భలే ఉన్నాయి. ఎందుకే నువ్వు కలువ పువ్వు చూస్తే చాలు మనకి మనసు చాలా హ్యాపీగా ఉంటుంది అసలు. ఇదిగోండి పైకి వచ్చేసింది, చక్కగా విచ్చుకుంది. ఇంకో మొగ్గ. అసలు ఏం పోస్తున్నాయండి ఈ ప్లేస్ మట్టికి. అసలు కలువ పూలకి సూపర్గా ఉన్నాయి. కరెక్ట్ ప్లేస్, ఎండ అంతా సరిపోతుంది. ఇక్కడ ఒక 2 గంటలు వస్తుంది ఎండ.
అంతే. చేపలు కూడా హ్యాపీగా తిరుగుతున్నాయి చక్కగా. స్ట్రాబెర్రీ గోవా చూడండి ఎంత బాగున్నాయో, ఎంత బాగున్నాయో చూడండి. అసలు ఎన్ని పిందెలండి, అన్నీ బాగా సూపర్గా ఉన్నాయి. చాలా బాగా కాసింది చెట్టు అంతా. పండితే శ్రీమంత్ చెబుతున్నాడు, మేము తినలేదు కానీ శ్రీమంత్ తిన్నాడంట. అసలు భలే టేస్ట్ ఉంటుందమ్మా అని చెప్తున్నాడు. ఇదిగోండి ఎల్లో ఎడీనియం పూసింది ఈరోజు. ఎల్లో ఎంత బాగుందో చూడండి, ఎల్లో. ఇదిగోండి ఇక్కడ పింక్, ఇక్కడ వైట్. అసలు ఎన్ని కలర్స్ అండి. గిన్నెమాలతి అయితే బాగా పూసింది. వంకాయలు కోసుకుందాం. స్వీట్ స్టార్ ఫ్రూట్ అయితే ఇక చెట్టు అంతా పూత వచ్చేసింది. రాత్రి వర్షం పడింది కదా, చాలా హ్యాపీగా ఉంటాయి చెట్లు. ఇక ఇదిగోండి మందార పూలు చూడండి. అసలు మందార పూలు భగవంతుడికి ఎంత బాగా వస్తున్నాయో. ఇక్కడి నుంచి జామ చూడండి, ఇక్కడి నుంచి జామ. అసలు ఇన్ని పూలు ఫస్ట్ టైం ఎంత కాపు వచ్చింది. ఇదిగోండి ఇట్రండి, లైట్ ఎల్లో, లైట్ ఎల్లో. ఇక భగవంతుడికి మంచిగా వస్తున్నాయి. ఇక్కడి నుంచి మామిడికాయలు చూడండి ఇట్లా వచ్చి. ఏమండి మామిడికాయ తొక్కుడు పచ్చడికి మీరు ఇంతమంది నా వంట ఇష్టపడతారని నాకు భలే హ్యాపీ అనిపించిందండి. ఎంతమంది చూశారు. మల్బరీ అండి, ఎంత ఎంత పొడవుందో, ఎంత బాగుందో మల్బరీ. మీకు ఒకటి చూపిస్తాను. ఇదిగోండి చిలకడ దుంపలు చూడండి, మండలు పెట్టేస్తే ఊరికే బతికేసి ఎంత బాగానో. దీనికి అసలు చీడ రాదు, అసలు ఈ ఒక్క పురుగు తినదు. దీన్ని ఎందుకనో నాకు తెలియదు, దీన్ని అబ్జర్వ్ చేశాను నేను. మళ్ళీ ఆకుకూరలు వచ్చేసింది. ఇట్రండి చుక్కకూర వచ్చేస్తుంది, మెంతికూర, ఇదిగోండి పాలకూర, చుక్కకూర, మరువం. ఎండాకాలం ఎంత బాగుంటుందో అసలు. ఇదిగోండి పుదీనా. వర్షం వచ్చింది కదా, ఇట్రండి మీకు మెంతికూర చూపిస్తాను. ఇది కొత్తగా వేసుకున్నా. ఇదిగోండి, అయ్యో వర్షానికి పడిపోయింది. ఇదిగోండి మెంతికూర ఎంత బాగుందో చూడండి. కొత్తిమీర, మెంతికూర, అబ్బా కోసుకోవచ్చండి. రేపు పొద్దునకి హార్వెస్ట్ చేస్తా. మెంతికూరతో ఏదో ఒకటి చేద్దాం. ఇదిగోండి ఇక్కడ బీరకాయ అండి, మేము కూడా చూడలేదు, పడిపోయింది పడిక. ఇదిగోండి నేతి బీర లేతగా ఉంది, కోసుకుందాం. మా ఇద్దరికి కొంచెం ఒక చిన్నగా 2-4 పచ్చిమిరకాయలు వేసి పచ్చడి చేసుకోవచ్చు. భలే కాసిందండి, కనపడలేదు నాకు, నిన్న చూశాను. ఇదిగోండి దొండకాయలు చూద్దాం. ఇవన్నీ ఈ మధ్య అన్నీ మిక్సీ బాగుంటుంది. ఏం లేదు, ఇక అన్నీ మన ఆలోచనలతో మనం ఉన్న కూరగాయలని ఇట్లా ఉపయోగించుకుంటాం. అప్పటికప్పుడు రోటి పచ్చడి చేసుకుంటాం, ఇడ్లీలోకి అన్నిటిలోకి బాగుంటున్నాయి. కరివేపాకు చెట్టుకి ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయి అనుకోండి, ఇంతవరకు కట్ చేసేసేయండి, మరలా చిగురు వస్తుంది. ఎడినం ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఎడినం ఫ్లవర్స్ అసలు ఏం అందంగా ఉన్నాయండి. ఇట్లా చూస్తుంటే భలే పూలు పోస్తాయి. ఇంకా ఎడినమ్ము ఇక సమ్మర్ అంతా ఎడినం ఫ్లవర్సే. నేరేడు చెట్టు వంగిపోయిందని కడుతున్నారు అంకులు. జ్యోతి ఇన్ని కనకాంబరం పూలు పోస్తున్నాయి, పద్మాంటి కొయ్యి మాల కట్టు అంటున్నారు. తప్పకుండా కోసి మాల కడతానండి. నేను ఈసారి రేపో ఎల్లుండో కోస్తాను. ఇక్కడ కూడా కనకాంబరాలు ఉన్నాయి. అదిగోండి డ్రాగన్ పాకుతుంది. నాకు కొన్ని మొక్కలు ఇష్టం అనిపించదు, కొన్ని మొక్కలు పెంచను నేను. ఇదిగోండి పచ్చిమిర్చి అన్నీ బాగున్నాయి. వంగలు, చిక్కుడుకాయలు కూడా కాస్తున్నాయి మంచిగా. ఇంకా ఉగాది వస్తే చిక్కుడు చెట్టు తీసేస్తారు, ఎందుకు వెనకటి కాలం నుంచి తీసి మళ్ళీ మనం పెట్టుకోవచ్చు. ఇదిగోండి పువ్వులు, వంకాయలు ఉన్నాయి, కోసుకుందాము. వంకాయలు
కూరకు సరిపోతాయి మాకు. ఈసారి మామిడికాయ పులిహోర చేస్తానండి. మా యశ్వంత్కి చాలా ఇష్టం, మా పెద్ద అబ్బాయికి. సీతాఫలం, రామాఫలం అంతా మొగ్గల మీద ఉందండి, అంతా మొగ్గలు. ఇగోండి యాపిల్ ఇక్కడ 4 నిలబడ్డాయి అంటున్నారు. 4 అండి, ఇగోండి 4. ఎన్ని నిలబడతాయో చూద్దాం, ఎంత పెద్దవి అవుతాయో కూడా చూడాలి. చూస్తున్నారు అంకుల్. ఇక్కడదైతే పెద్దదయింది, కొంచెం పెద్దదయింది. ఏదండి, కొంచెం పెద్దదైంది యాపిల్. ఇంకోటి ఉండాలి ఎక్కడ. మొత్తాన్ని చూద్దాం. మొత్తానికి బాగానే యాపిల్ నిలబడింది మీ అందరూ బ్లెస్సింగ్స్ వలన. ఆశ్చర్యంగా ఉంది. దాన్ని కూడా ఉంది, పైన ఉంది. అదిగోండి. ముట్టుకోకూడదు కాయ. చూసాను అదే 2. చూద్దాం ఎన్ని నిలబడతాయో చూద్దామండి. వంకాయలు కోసుకుందామండి. వంకాయలు పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కోసుకుందాం. వెనకమాల సౌండ్స్ ఇదిగోండి. అబ్బా ఇక్కడ కూడా ఉన్నాయండి, వస్తున్నా. ఇక్కడ కూడా చిన్న చెట్టు కాసింది. మొత్తానికి వచ్చేస్తాయండి, 1/2 కిలో పైన వచ్చేస్తాయి. ఈ తెల్ల వంకాయలు పెద్ద హైటు పెరగవండి, ఇంతే. ఇక అందుకుంటాయండి ఇక చెట్లు మంచిగా. ఇవన్నీ ఎన్ని వంకాయలు వచ్చినాయి. చాలా బాగున్నాయి కనకాంబరాలు. కాకరకాయలు ఏమున్నాయండి చూసుకోలేదు, భలే కాసినాయి కాకరకాయలు. పచ్చిమిరకాయలు ఇటు ఉన్నాయన్నీ కోద్దామని వస్తే చాలా ఇగోండి ఎన్ని పిందలే. అసలు ఇటు చూడండి, ఇటు రండి. అబ్బో, నేను అబ్జర్వ్ చేయలే, నీళ్ళు పడటానికి వచ్చేసాను. ఇప్పుడు కాస్తాయా అనుకున్నాను. ఇన్ని కాకరకాయలు పిందెలు పడ్డాయి. ఇది కోసుకోవచ్చు. అసలు అన్ని పిందలే. ఇదిగోండి ఇదిగోండి, ఇటు రండి. ఎంత పెద్ద కాయ ఎక్కడ దాక్కుందో చూడండి. అసలు నేను కనపడల, భలే హ్యాపీగా ఉంది. ఎంత బాగుందండి. అయ్యో, కాకరకాయ కూరకు వచ్చేసిందండి. తెలియకుండా ఆనందం అంటే ఇదే. ఇన్ని కాకరకాయలు కాసినాయి. ఇది చూడండి, కాకరకాయ పులుసు వేస్తాయి ఈసారి. సూపర్గా ఉంటుంది ములక్కాయ కాకరకాయ పులుసు. అసలు అదిరిపోతుంది ములక్కాయ కాకరకాయ. సూపర్గా ఉంటుంది. భలే ఉన్నాయండి. ఏమండో ఇక్కడ ఇంకో అమ్మడి బీరకాయ వచ్చిందండి, నేతి బీరకాయ. ఇదిగోండి, అవి భలే కాసిందండి నిజంగా. నాకు సర్ప్రైజ్ చేస్తుంది. అక్కర్లే, ఇది లేతగా ఉంది. దొండకాయ ఇది కలిపేద్దాం. సరే కోసేద్దాం. అంకుల్ కోసేస్తే ఇదిగోండి కోసేస్తున్నా. చిన్నదైనా బాగుంటుంది. భలే కాసినాయండి. చిక్కుడుకాయ విత్తనాలకు వచ్చినాయి. ఈ చిక్కుడుకాయలు చాలా మంచి చిక్కుడుకాయలు, దాచుకోవాలి విత్తనాలు. ఇవి ఉగాది వెళ్ళి నాకు పెడతాను మళ్ళీ. నాకు ఇష్టం ఈ చిక్కుడుకాయ విత్తనం. చిక్కుడుకాయలు కూడా బాగానే ఉంటాయి. ఇదిగోండి రండి, పచ్చిమిరపకాయలు కోసుకుందాం. ఈ పచ్చిమిరపకాయలు బాగున్నాయి. ఇప్పుడు అందుకున్నాయి. ఇక పచ్చిమిరపకాయలు వచ్చేస్తాయి మనకి. అటు ఉంది, ఇంకో చెట్టు ఉంది, కోసుకుందాం.
ఇదిగోండి కోసుకుందాం. ఈ పచ్చిమిరకాయలు కోస్తే మళ్ళీ మనకి వస్తాయి. ఇదిగోండి పచ్చిమిరకాయలు మనకి సరిపోతాయి పచ్చడికి. కొంచెం ఇదిగోండి ఇన్ని వచ్చినాయి, బాగానే వచ్చినాయి అండి. మిద్దె తోట కనపడకుండా మనకి ఇవాళ హార్వెస్ట్. రేపు ములక్కాయలు కోద్దాం. ములక్కాయలు కోసి మా అత్తగారికి ఇవ్వాలి. ఇదిగోండి ఇటు చూడండి, బీరకాయలు, వంకాయలు, కాకరకాయలు, దొండకాయలు, పచ్చిమిర్చి. ఏదో సేంద్రీయ విధానంలో పంటలు పండిస్తే దిగుబడి అయితే ఎక్కువ రాదు, మనకి సంతోషాన్ని ఇస్తాయి. చాలా హ్యాపీగా ఉంటుంది. కూరలో అసలు ఎంత టేస్ట్ ఉంటుందో. ఇప్పుడు ఈ పచ్చడి చేస్తాను. ఈ 4 దొండకాయలు అమ్మడి బీరకాయ వేసి పచ్చడి చేస్తా. రండి కిందకి వెళ్ళి పచ్చడి చేసుకుందాం. స్టవ్ వెలిగించి కొంచెం నూనె వేసానండి. నూనె వేసుకున్నాం దాంట్లో. ఇదిగోండి బీరకాయలు, దొండకాయలు, బీరకాయలు. ఇదిగోండి నేతి బీర. ఇది బాగా లేతగా ఉంది. ఇట్లా లేతగా ఉంటే బాగుంటుంది. దొండకాయలు అండి, దొండకాయలు 4 దొండకాయలు 10 దొండకాయలు ఉన్నాయి. చూద్దాం. ఇదిగోండి ఎన్ని ఉన్నాయో తీస్తున్నా. దొండకాయలు 3, 7 దొండకాయలు సరిపోతుంది. 8 దొండకాయలు కాసింది. 8 వేసేస్తా, ముక్కలు కోసేస్తా గబగబా. ఎంత సింపుల్గా అంటే రోటి పచ్చడి ఇట్లా 4 అన్నీ కలగలుపుకుంటున్నాయి. ఇదే చేయాలి అది చేయాలని ఏమీ లేదు. ఇప్పుడు టమాటా వేసేద్దాం. ఒక టమాటా, ఇదిగోండి ఎంత చింతపండు. మగ్గిపోతుంది చింతపండు వేస్తే. రుచి సరిపడా పచ్చిమిరకాయలు వేసుకోండి. ఇవి నేను కారం తక్కువ పచ్చిమిరకాయలు వాడుతున్నాను కాబట్టి ఇదిగోండి పచ్చిమిరకాయలు. ఇక రుచి సరిపడా వేసుకోండి మీ కారానికి తగ్గట్టు. నేనైతే వేస్తాను, ఒక 10 కాయలు వేసుకుంటున్నా. వెల్లుల్లిపాయి, ఉప్పు, జీలకర్ర, అంతే. సింపుల్గా పచ్చడి అయిపోతుంది అన్నంలోకి. సూపర్ డూపర్ రోటి పచ్చడి అంతేనండి. ఏగుతూ ఉంటాయి. చక్కగా కొంచెం ఉప్పేసి వేయించుదాం. కొంచెం ఉప్పేస్తే మగ్గిపోతాయి. రుచి సరిపడా వేసేసుకుంటున్నాను నేను. ఒకసారి తిప్పుకుందామండి. చక్కగా మగ్గిపోతాయి. ఇక మూత పెట్టేస్తున్నా. మూత పెట్టి మగ్గబెడదాం. మగ్గినాక మీకు పచ్చడి చేసేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఇక ఉడికిపోయింది చక్కగా. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు పక్కన ఏరుకునేస్తాను. ఇక స్టవ్ ఆపేస్తున్నా. పచ్చిమిరపకాయలు ఇలా ఏరేసుకున్నాం అనుకోండి, రోట్లో దంచుకుంటాం ఈజీగా ఉంటుంది. చిన్న రోట్లో 2 వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర అండి. ఉప్పు వేసేసాం కదా. నేను ఏది చేసినా వేద టైలర్స్ ప్రవీణ్ ఉన్నాడు కదా, మన ఇంటికి వచ్చి నాకు మహారాణి బ్లౌజ్ కుట్టి పెట్టాడు. తను ములగాకు పొడి, పుదీనా పొడి పిల్లల కోసం అండి. వాళ్ళు భలే చేస్తారు. నేను మొన్న మామిడికాయ తొక్కుడు పచ్చడి పట్టానని రోళ్ళు కనపడ్డాయంట. పద్మాంటి ఏ రోలు మంచిది అన్నాడు. ఇప్పుడు వెనకేమో ఈ రోళ్ళు వచ్చాయి. ఈ రోళ్ళనేమో మేము నూనె రాసి కొంచెం బియ్యం వేసి అంత మంచిగా ఇసుక లేకుండా మంచిగా చేసుకునేవాళ్ళం. నా దగ్గర ఇట్లాంటి రోళ్ళు చాలా ఉన్నాయి. ప్రవీణ్ నాకు భలే హ్యాపీ అనిపించింది. ములగాకు పొడి చేశాడు. ఇదిగోండి ములగాకు పొడి నేను ఇట్లా చేసి పెట్టేసుకున్నా. ఎందుకంటే వేడి నీళ్ళల్లో కొంచెం వేసుకుని కూరల్లో ఒక స్పూను, ఒక చిన్న స్పూన్, ఎక్కువ కాదు, కొంచెం వేసుకుంటే తిరగమాతలో భలే రుచిగా ఉంటుంది. అందుకని అట్లా చేసి పెట్టుకున్నా. ప్రవీణ్ గుర్తొచ్చాడు ఈ రోలు చూస్తే. కొంచెం పచ్చడిగా చిన్న రోట్లో నూరేస్తున్నా. ఆంటీ నువ్వు గ్యాస్ బండ్ మీద పెట్టి దంచుతున్నావు, నీది గ్రానైట్ ఇరుగుతుందని చాలామంది రాశారు. నేను స్లాబ్ వేసుకున్నా కింద, అయినా ఎక్కువ ప్రెషర్ పెట్టను, చిన్నగానే దంచుతాను కాబట్టి నాకు ఏమీ అవ్వలా. ఇట్లా మీకు వీడియో చూపిస్తానికి ఇట్లా దంచుతూ నాకు ఈజీగా ఉందండి. అందుకని నేను ఈ పైన దంచుకుంటున్నా. ఇదిగోండి పచ్చిమిరకాయలు, చింతపండు, ఉప్పు వేసేసాం కదా, మనం లాస్ట్లో ఉప్పు చూసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చిమిరకాయలు
ఆరిపోయినాక వేసుకోండి. వేసుకుని మెత్తగా కచ్చపచ్చ దంచుదాం. ఇదిగోండి కచ్చపచ్చ నలిగిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసి కచ్చపచ్చ దంచేద్దాం. ఇదిగోండి ఇది నలిగిపోయింది. ఇప్పుడు మనం నేతి బీరకాయ, దొండకాయ ముక్కలు, టమాటా వేసేద్దాం. దంచుకుందామండి. అన్నంలోకి వచ్చేస్తుందండి. కూర అయిపోతుంది మాకు మంచిగా. కూర అంటే పచ్చడికి, అన్నంలోకి పచ్చడి. మనం బయటికి వెళ్ళి పచ్చడి కొంటే కొంచెం పచ్చడి ఎంత తీసుకుంటున్నారు? నేను ఇట్లా ఎక్కువ మన మిద్దె తోటలో ఏ కలగలుపు బాగుంటుంది అనుకుంటే ఆ కలగలుపు వేసుకుని చేసేసుకుంటున్నాం. అయిపోయింది. ఇంకా రుచి చూసుకుంటామే. ఒకసారి రుచి చూసుకుందాం. ఉప్పు వేసాను కదా, తిరగమాత కూడా అక్కర్లేదండి. దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి, చపాతీలోకి ఎంత బాగుందో చూసారా? చిన్న రోలు. పచ్చడి బాగానే వచ్చిందండి. మంచిగానే వచ్చింది పచ్చడి. తీస్తా, స్టీల్ గిన్నెలోకి తీసి చూపిస్తా మీకు. ఇక అయిపోయిందండి. చూసారుగా పచ్చడి సింపుల్గా చేసేసుకున్నాం. గిన్నెలోకి తీస్తాను, టేస్ట్ చూస్తా. ఫస్ట్ సరిపోతుంది ఉప్పు, సరిపోతే కొంచెం వేసుకుందాం. కరెక్ట్గా ఉన్నాయి ఉప్పు, కారం. నాకు సరిపోయింది. అన్నంలోకి అయిపోయింది పచ్చడి. చిన్న గిన్నెలోకి తీస్తాను. ఎంత వచ్చిందో చూడండి. చూస్తానికి మనకి కొంచెమే అనిపించింది, కానీ రోట్లోంచి నూరి తీసినాక ఎంత వచ్చిందో చూడండి. ఎంత పచ్చడి వచ్చింది. సరిపోతుంది ఇద్దరికి. దొండకాయ, నేతి బీరకాయ పచ్చడి. మా వంటిల్లు కొంచెం గాలి తక్కువ వస్తుంది, దోమల మస్కిటో చేస్తాయి. ఇదిగోండి ఈ కిటికీ దగ్గర ఇలా కుండ పెట్టేసుకున్నా. మంచిగా కుండలో నీళ్ళు తాగేస్తున్నా. ఫిల్టర్లో నీళ్ళు తీసుకుని దీంట్లో పోసుకుని తాగేస్తున్నా. చూసారుగా పచ్చడి ఎంత బాగుందో. రోలు, చిన్న రోలుతో ఇంత పచ్చడి చేసేసా. ములక్కాయ, కాకరకాయ పులుసు రేపు వేసి చూపిస్తాను మీకు. ఈరోజు కూర వండేసుకున్నానండి, అందుకని నేను ఇంకా వంటకాడికి వెళ్ళను. ఓన్లీ రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. సాయంత్రం 4 గంటలకి నేను గాయత్రి రెడ్డి గారి షోరూమ్కి వస్తాను, కొత్తపేట. తప్పకుండా మీరు వచ్చేవాళ్ళు అక్కడ కలుసుకుందాం. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.